టమాటా పచ్చడి సింపుల్గా నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. ముందుగా కేజీ టమాటాలని తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోరబ్బా. వేసుకొని అదే గిన్నెల అర గ్లాసుడు వాటర్ వేసి మీ రుచికి తగినంత ఉప్పు ఇవే వేసి స్టవ్ వెలిగించి పొయ్యి మీద ఆ గిన్నెనైతే పెట్టరబ్బా. పెట్టి అది మధ్యలో గలబెట్టుకుంటూ టమాటాలనైతే ఉడికిరి. ఫస్ట్ ఉడికిచ్చినాక అది ఉడకంగానే ఇంగ్రీడియంట్స్ చెప్తా. అది ఉడికిందని ముందు ఎట్లా తెలవాలంటే గంటతోటి బిగినర్స్ కోసం గంటతోటి మనం టమాటాని ఇట్లా అంటే ఏమంటే అది మెత్తగా అయితే ఉడికినట్టు. అట్లా ఉడికిన దాంట్లో కేజీకి 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, చిటికెడు కొంచెం ఎక్కువ అల్లం వెల్లిపాయ పేస్టు, మళ్ళీ చిటికెడు కొంచెం ఎక్కువ ధనియాల పొడి. ముందే మీరు టమాటాలలో చింతపండు పేస్ట్ మీ ఇంట్లో ఉంటేనేమో చింతపండు పేస్ట్ వేసుకోరు. తర్వాత ఒకవేళ లేదంటే 3 రెబ్బలు టమాటాలను ఉడికిస్తప్పుడు వేయిరి. నేనైతే చింతపండు పేస్ట్ ఉంది కాబట్టి ఉడికిస్తప్పుడు వేయలేదు. ఈ పసుపు, అల్లం, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసినప్పుడే చింతపండు పేస్ట్ని వేసి ఒక్కసారి మంచిగా గలబెట్టి అది ఉడికే గ్యాపులో వాటికి బట్టే గ్యాపులో కొత్తిమీర నా కాడ ఉందబ్బా. మీ కాడ ఉంటే వేయిరి, లేకుంటే కొత్తిమీర కూడా అవసరం లేదు. కడిగి కొత్తిమీరని అయితే వేసి దాన్ని కూడా మంచిగా గలబెట్టి ఒక 2 నిమిషాలు దానికి పట్టిరబ్బా. అన్నిటికీ పట్టించినాక చూసిరుగా పట్టించినాక అయినాక దాన్ని పక్కన పెట్టి యాజ్ టీజు పల్లీలు అయితే వేయాలబ్బా. టమాటా పచ్చడిలో టేస్ట్ సూపర్ ఉంటుంది. అదనమాట ఈ విషయం. ఆ కేజీ టమాటాలకి గుప్పెడు పల్లీలు తీసుకున్నాబ్బా. నేను నా చేతితోటి గుప్పెడు పల్లీలు తీసుకొని మూకుల్లా వేయించి చల్లారంగానే మిక్సీకి పొడం కొట్టి పక్కకు పెట్టినబ్బా. అట్లా పెట్టినాక ఈ చల్లారే టమాటాలు ఫస్ట్ అయితే చల్లారడానికి పెట్టినాక దాన్ని మిక్సీలో వేసి ఈ పొడం కూడా మిక్సీలో వేసి మిక్సీ బట్టి రుబ్బుడే అబ్బా. ఏం లేదు, అదే టమాటా పచ్చడి సూపర్ ఉంటుంది అబ్బా. చెప్పినంత ఈజీగా ఉండదు. టేస్ట్ అయితే గిన్నె కథం కావాల్సిందే. అన్నం కూర అంత బాగుంటుంది. అట్లా మిక్సీ పట్టినాక తాలింపు అయితే పెట్టాలబ్బా. తాలింపుకి ఒక్క స్పూన్ నూనె పోసినబ్బా. నేనైతే 1 స్పూన్ నూనెలా ఉంటే పోపు దినుసులు అవి వేసుకోరబ్బా. మా ఇంట్లో ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు ఉన్నాయి. అవి వేసి తాలింపు ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టుకోరు, ఇష్టం లేని వాళ్ళు అయితే తాలింపు కూడా కొంతమంది పెట్టారు. నేను తాలింపు పెడితే బాగుంటుంది టేస్ట్. అట్లా పెట్టినాక ఎందుకు ఆలస్యం చేసుకుందే తినడానికి వేడి వేడి అన్నం పెట్టుకొని మంచిగా ఒత్తుగా టమాటా పచ్చడిని కలుపుకొని నోట్లో పెట్టుకుంటే అన్నం ఎంత తింటున్నావో మనకే తెలియనంత తింటావు. అంత టేస్ట్ ఉంటుంది. వీడియో పూర్తిగా చూసి లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. విష్ణు ఈశ్వర్ వ్లాగ్స్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.